అసలు ఏం జరిగింది? పాస్టర్ అజయ్ బాబు విషయంలో కుట్రలు ఏ విధంగా పసిగట్టేసిళ్ళు? ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ అయింది? ఎవరెవరున్నారా ముద్దాయిలు? ఎందుకోసము పాస్టర్ అజయ్ బాబు ఇచ్చిన పిటిషన్ను తప్పుదో పట్టించి పాస్టర్ అజయ్ బాబు మీద కేసు పెట్టినటువంటి జోసెఫ్ లాంటి వ్యక్తులు, క్రైమ్ పోలీసులు, ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పోలీసు అధికారులు ఎందుకు తప్పుదో పట్టించిల్లో మీకు ఇక్కడ సాక్ష్యం చూపెడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు మీకు అన్నీ చూపిస్తాను. ప్రధానంగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అజయ్ బాబు గారి మీద ఫస్ట్ పిటిషన్, అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి పిటిషన్ ఇక్కడ చూడండి. దయచేసి 1వ తారీఖు 4వ నెల 2025 డేట్. ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబరు 192/2025. జైభీం టీవీ మీకు స్పష్టంగా పెడుతుంది. దయచేసి నా క్రైస్తవ సమాజమా, ఈ లైవ్ను చూసేటువంటి మేధావులారా, మతోన్మాదులారా, మీరు కుట్ర కుతంత్రాలు వేసే నాలాంటి వ్యక్తి ఎప్పుడైనా నిలబడతాడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు వేస్తారో నాలాంటి వ్యక్తి ఎవరో ఒకరు నిలబడతారు, ఆ నిజాన్ని సమాజానికి చెప్తారు. మీరు ఎన్ని కుట్రలు వేసి, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని నిందలేసినా, ఎన్ని వందలాది వీడియోలు రేపొద్దున AI రూపంలో సృష్టించుకున్నా ఒరిగేది ఏమీ ఉండదు. సత్యము ఏ రోజైనా సత్యమే. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇస్తారు. ఇది పోలీసులో ఉన్నటువంటి మన ప్రధానమైనటువంటి నేపథ్యం. ఆర్డర్స్ ఇది ఇక్కడ ఉన్నటువంటి 470/500. ఇక్కడ ఉన్నటువంటి డేట్ వచ్చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 192/2025. డేట్ 1/4/2025లో ఉన్నటువంటి ఇది ఖానాపూర్ హవాల్లో జరిగినటువంటి పిటిషన్ ఎఫ్ఐఆర్ కాపీ. ఎవరిచ్చారంటే ఇది అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి పిటిషన్. మొట్టమొదటి పిటిషన్ ఎవరిచ్చారో అజయ్ బాబు గారు ఇచ్చారు. ఏమారి ఇచ్చారంటే నాకు ప్రాణాభాయం ఉంది, నన్ను పలానా వ్యక్తులు నన్ను ఇష్టానుసారంగా చుడుతున్నారు, నన్ను బూతులు చుడుతున్నారు, నేను పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయాన్ని స్పందించినందుకు చాలామంది నకిలీ పాస్టర్లు కానీ కొంతమంది కావాలన్న మీద ఇష్టానుసారం తిడుతూ చంపేస్తామంటున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు, నా ఫోన్ చేసి సోషల్ మీడియా నా గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పినటువంటి పిటిషన్ ఇది. యాక్ట్ సెక్షన్ ఏం పెట్టిలో 351/2 BNS యాక్ట్ 67 యాక్ట్ 2018 ఇది ఉన్నటువంటి నేపథ్యము. ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి విషయంలో స్పందించినందుకు ఇది వాళ్ళ మీద ఫస్ట్ ఈయన పిటిషన్ ఇచ్చింది. ఎవరు మన పిటిషన్ ఎవరు ఇచ్చారు? అజయ్ బాబు గారు పిటిషన్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఫస్ట్ అజయ్ బాబు గారు ఇచ్చారు. అజయ్ బాబు గారు ఇచ్చింది పక్కన పెట్టేసి అజయ్ బాబు గారు థ్రెట్ ఉందని ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ మీకు మొత్తం చదువుతాను. ఏమైతే పిటిషన్ ఇచ్చిండో అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి పిటిషన్ మీకు చదివి వినిపిస్తాను. ఆ పిటిషన్ తర్వాత మీకు అన్ని చూపిస్తాను. ఇక్కడ దరఖాస్తు తేదీ 1/4/2025. ప్లేసు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఖమ్మం జిల్లా. శ్రీయుత గౌరవనీయులైన SHO ఖానాపురం హవాలీ పోలీస్ స్టేషన్ గారికి నమస్కరించి వ్రాయినది అయ్యా, నేను అనగా మదిశెట్టి ఎర్రప్ప, మదిశెట్టి అజయ్ బాబు, తండ్రి కోటయ్య, ఏజ్ 40 సంవత్సరాలు, ఆయన చేసేటువంటి వృత్తి పాస్టరు, ఖమ్మం జిల్లా అర్బన్. ఖమ్మం జిల్లా నాకు గడిచిన 5 రోజులుగా సోషల్ మీడియా వేదికగా వారి యొక్క సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను చంపుతానని బెదిరిస్తూ వారి యొక్క అనుచరులు ఫోన్లు చేయిస్తూ బెదిరిస్తూ అమారా ప్రసాద్ పేరున ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరిస్తూ రెచ్చగొడుతూ వారి అనుచరులతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు. రాజేష్ మహాసేన అనే వ్యక్తి మహాసేన మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను చంపుతానని బెదిరిస్తూ తన అనుచరులతో కాల్స్ చేయించి బెదిరిస్తున్నాడు. లలిత కుమార్ తన యూట్యూబ్ ఛానల్ హిందూ జనశక్తి ద్వారా నన్ను చంపుతానని బెదిరిస్తూ తన అనుచరులతో కాల్ చేయించి బెదిరిస్తున్నాడు. కరుణాకర్ సుగున్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ శివశక్తి ద్వారా అయిపోయి నన్ను బెదిరించి చంపేస్తానని ఆయన పిటిషన్ ఇచ్చాడు. ఆయన పిటిషన్ అజయ్ బాబు ఇచ్చిన పిటిషన్ తేదీ 25/3/2000 నుండి 31/3/2005 వరకు ఆన్లైన్లో వేదికగా నన్ను చంపుతున్నారని బెదిరిస్తున్నాడు. తన అనుచరులు కాల్ చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రాధా మనోహర్ దాస అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను చంపుతానని బెదిరిస్తూ తన అనుచరులు కాల్ చేయించి నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు.
నేను దళిత క్రిస్టియన్ మైనారిటీ సమాజంకు జరుగుతున్న అన్యాయాలపై నిలబడి బలంగా మాట్లాడడం మతోన్మాద శక్తులకు నచ్చడం లేదు. పైన తెలిపిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని నా యొక్క కుటుంబానికి రక్షణ కల్పించగలని నా యొక్క మనవి. మహాసేన రాజేష్ ఫోన్ నెంబరు, లలిత్ కుమార్ ఫోన్ నెంబరు, రాధా మనోహర్ దాస్ ఫోన్ నెంబరు, ఇక్కడ ఉన్న అమర ప్రసాద్ ఫోన్ నెంబరు, ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంత అన్యాయమో చూడండి, ఎంత ఘోరం. అందుకోసమే బలం లేనోళ్ళు బలవంతులుగా ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే బలం ఉన్నదో బలం ఉందని విర్రవీగితే భగవంతుడు అనే వాళ్ళు ఉంటారు. ఏ బైబిల్ అయితే నమ్ముకున్నటువంటి పాస్టర్లు, ఏ బైబిల్ అయితే నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు వాళ్ళందరికీ ఈ వీడియో మీకు అంకితం. వాళ్ళందరి కోసం మాట్లాడడానికి నన్ను నియమించాలనుకుంటున్నాను. నేను వాళ్ళందరి కోసం మాట్లాడే గొంతుకను ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టిన అనుకుంటున్నాను. నేను చూడండి ఎంత నిందలు, ఎంత అబద్ధాలు వేసారు. ఇది ఎవరిచ్చారంటే అజయ్ బాబు గారు పిటిషన్ ఇచ్చండి. ఈ పద్యము ఎవరి మీద ఇచ్చారు? వీళ్ళందరూ ఎక్కడెక్కడున్నారు? మహాసేన రాజేష్ ఇష్టానుసారంగా ఆయన యూట్యూబ్ ఛానల్లో చంపేస్తాను బెదిరింపులకు గురి చేసిండు. ఎవరిని? అజయ్ బాబు గారి విషయంలో. ఎవరి విషయంలో మాట్లాడితే ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడినందుకు. ఇక్కడ ఉన్నటువంటి ఆ లలిత్ కుమార్ ఫోన్ నెంబరు, ఈయన ఏమని మాట్లాడి ఇష్టానుసారంగా అజయ్ బాబుని చంపేస్తాము బెదిరిస్తామని ఆయన బెదిరింపులకు గురి చేసి వందలాది మందికి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి ఇష్టానుసారంగా అమ్మ నా బూతులు తిట్టించిండు. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఉన్నటువంటి అమర ప్రసాద్ ఇష్టానుసారంగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇష్టానుసారంగా తిట్టించిన ఆయన చంపేస్తాం బెదిరిస్తా ఆయన చెప్పిండు. ఇక్కడ ఉన్న రాధా మనోహర్ దాస్ ఈయన ఏకంగా బూతులు తప్ప ఏది రాదిగా. బైబుల్ అంటే నచ్చది, పాస్టర్ అంటే నచ్చది, చర్చిలు అంటే నచ్చది. ఇవాళ వాడు ఏది మాట్లాడితే అదే వేదం. రాధా మనోహర్ దాసు వీళ్ళందరి మీద ఆయన పిటిషన్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అజయ్ బాబు, ఇలా జైల్లో ఉన్నటువంటి అజయ్ బాబు పిటిషను ప్రాణగండం ఉందని, అజయ్ బాబు గారి పిటిషను నాకు ప్రాణగండం ఉంది, వాళ్ళతో థ్రెట్ ఉంది, నా కుటుంబానికి రక్షణ కల్పించండి, నాకు రక్షణ కల్పించండి అని ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పిటిషన్ ఇంపార్టెంట్ కదా అన్న. ప్రాణభయంతో ఉన్న ఇబ్బందిలో ఉన్నది కదా. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు కదా. ఆయన మాట్లాడేటువంటి మాటలను చిత్రీకరించి ఆయన ఫోన్ నెంబర్ వివిధ రకాలుగా హిందుత్వ గ్రూపులకు షేర్ చేసి ఇష్టానుసారంగా బూతులు పెట్టి ఆయన కుటుంబాన్ని చంపేస్తాం, గింపేస్తాం, భార్యను, ఫ్యామిలీని ఇష్టానుసారంగా అంటే ఎంత వేదన ఉంటుంది. ఆ వేదన తట్టుకోలేక ఆయన ఎవిడెన్స్తో పాటు అన్నీ కూడా పిటిషన్ ఇస్తే పోలీసులు ఏం చేసిందంటే నీరు గార్చిల్లు. ఈ పోలీసులు ఏం చేసిందంటే నీరు గార్చిల్లు. ఈ పోలీసులు ఇక చూడండి ఏ విధంగా ఉందో. నీరు గార్స్తే ఆ నీరు గార్చేటువంటి క్రమంలో ఏమేమి ఉందో చూడండి. ఆయన ఇచ్చినట్టు పిటిషన్ కిందకను ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి కాపీ. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్లు ఇస్తున్నా వాళ్ళందరి మేధావులు ఎవరైతున్నారో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడనే ఉన్నాయి. రిసీవ్డ్ తీసుకున్నారు. రిసీవ్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఈ కేసు ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు. ఇది అటెంప్ట్ మర్డర్ కిందకి పోతుంది. 302, 307 కిందకి వస్తుంది. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా, కొత్త వచ్చిన చట్టాల ప్రకారంగా, గతంలో ఉన్నటువంటి సిఆర్పి ప్రకారంగా, గతంలో ఉన్నటువంటి ఏ అయితే సెక్షన్లు ఇప్పుడు మాడిఫై చేసేలో బిఎన్ఎస్ యాక్ట్లు వచ్చినాయో ఆ యాక్ట్ల ప్రకారంగా ఇది ప్రాణాభయం ఇలా ఉన్నటువంటి నన్ను చంపేస్తామంటే అది అత్యాత్యం కిందకి వెళ్ళిపోతుంది. ఆయన మన దాడి చేసి ఇవన్నీ చేస్తే భయంకరమైన కేసు, నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు ఇది. అలాంటి సందర్భంలో ఆయనను రక్షించవలసినటువంటి పోలీసు అధికారులు ఏ కేసుని తీసుకున్నారంటే ఇక తప్పుదో పట్టించేటువంటి కేసుని తీసుకున్నారు. ఫ్రెండ్ ఇది పైకన్ ఒక్క నిమిషం ఇక చూడండి. ఇక ఏ విధంగా ఇచ్చిందో చూడండి. ఇక్కడ వాళ్ళ మీద కేసు అయింది. ఎవరి మీద కేసు అయింది? ఒక్క నిమిషం మీకు ఇక్కడ ఇంకా పైకి ఉన్నాయి. ఎవరి మీద కేసు పెట్టిల్లో చూడండి. కేసు పెట్టినటువంటి నేపథ్యం ఖమ్మం జిల్లాలో కేసు అయింది. కిందికి రాని ఇక ఫస్ట్ కేసు నెంబరు మహాసేన రాజేష్, సీరియల్ నెంబర్ 1 డీటెయిల్స్ ఆఫ్ ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు మాట్లాడి మహాసేన రాజేష్, ఇక్కడ ఉన్నటువంటి ఆయన పర్సను, రెండోది లలిత్ కుమారు, మూడో పర్సను ఆ కరుణాకర్ సుగుణ, మూడో పర్సను సీరియల్ నెంబరు. ఇక 4వ పర్సన్ రాధా మనోహర్ దాసు, ఇక అమరా ప్రసాద్. వీళ్ళందరి మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళందరూ జైలుకు పంపించాలి. ఎందుకు జైలుకు పంపించాలంటే వాళ్ళు
కరమైనటువంటి మాటలు మాట్లాడుతూ చంపుతాం బెదిరిస్తాం అనేటువంటి నేపథ్యంలో నీ మెడ తీస్తాము, నువ్వు ఎక్కడ దొరుకుతావో, ఇలా పాస్టర్ ట్రైన్ పట్టిన గతే నీకు పడుతుందంటే ఎవరికైనా భయమే కదా. చంపుతానంటే ఎవరికైనా భయమే కదా. ఎవడో చంపుతానంటే భయమే కదా. నిజంగా తప్పు జరిగిందంటే ఆయనకు శిక్ష చట్టాలు వేస్తాయి కదా, కోర్టులు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా, అవి చూసుకుంటాయి కదా. ఎవడో అనామ కూడా వచ్చి నేను చంపేస్తాను, నేను పోడుస్తాము, ఇలా పాస్టర్ ట్రైన్ పట్టిన గద్దె నీకు పడుతుంది, కత్తి మహేష్కి జరిగినటువంటి యాక్సిడెంట్లో నువ్వు కూడా పోతావు అంటే ఎవరికైనా భయమే కదా. ఎందుకోసం నమ్ముకొని క్రైస్తవ సమాజాన్ని నమ్ముకొని కుటుంబం ఉంది కదా, పిల్లలు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఉంటుంది కదా. సింగిల్గా ఉంటేనో ఏం కాదు. కుటుంబం ఉన్నటువంటి క్రమంలో ఆ కుటుంబం ఎంత విలువలాడుతుంది, ఆ క్రమంలో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ అయింది. మరి ఎఫ్ఐఆర్ అనే క్రమంలో వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా. 24 hours వాళ్ళు అరెస్ట్ చేయాలి, చూపించాలి, ఎవిడెన్స్ అని చూపించాలి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ వాళ్ళందరినీ ఎక్కడ చూపెట్టి అబ్స్కాండింగ్లో చూపెట్టాలి. అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ లేరు అనేటువంటిది చూపించి ఇవాళ పాస్టర్ బాబు మీద ఒక అనామకుడు కేసు పెడితే తీసుకుపోయి నానా హంగామా చేసి ఆయనను జైలు వేసారు. అది కూడా చూపెడతాం మీకు. అదేది ఇంకో పిటిషన్ చూడు. ఇగో బంజారాస్ పిఎస్, ఇగో ఇది ఇంకో బంజారాస్ పిఎస్లో ఎవరైనా క్రైమ్ పోలీస్ అధికారి, ఇప్పుడు చెప్పిన కదా నకిలీ పాస్టర్ ఎవరైతున్నారో, నకిలీ పాస్టర్ జోసెఫ్ గారు ప్రమేయంలో భాగంగా ఇక మీకు ఇవన్నీ ఎందుకు ఎవిడెన్స్ పెడుతున్నారంటే చాలామంది క్రైస్తవ సమాజం మీకోసం ఇవన్నీ చెప్తున్నాను. మీ అందరూ లక్షలాది మంది డిస్కషన్ చేసుకొని చర్చిలో డిబేట్ చేయండి, బైబుల్తో పాటు ఈ వీడియోలు కూడా డిస్కషన్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా చెప్పండి. ఇక్కడ నేను మాట్లాడుతున్నా ఈ వీడియోలో ప్రతి ఒక్క గుండెకు తగలాలి, ప్రతి ఒక్క ఆత్మగౌర నినాదం మీకు చెప్తున్నాను. ఈ వీడియోలు ఎవ్వరు చెప్పరు, ఎవరి దగ్గర ఈ సబ్జెక్ట్ ఉండదు, ఎవ్వరు కూడా చెప్పరు, తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. నేను సత్యం చెప్తున్నాను. బైబుల్ సాక్షిగా భగవద్గీత ఏదైతే తప్పుదో పట్టించే క్రమంలో భగవద్గీతను అడ్డం పెట్టుకొని కుట్రకుతంత్రం వేసిన మనువాదులు కూడా నా వీడియో చూస్తూ ఉంటారు. రాజ్యాంగానికి లోబడి నేను మాట్లాడుతున్నాను. దయచేసి డిస్కషన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పిటిషన్ 5వ తారీఖు 4వ నెల. అక్కడ ఉన్నటువంటి అజయ్ బాబు గారు ఎప్పుడు పిటిషన్ ఇచ్చారు? 1వ తారీఖు 4వ నెల. ఓకేనా? 1వ తారీఖు 4వ నెలలో ఏమని పిటిషన్ ఇచ్చారు? నాకు ప్రాణగండం ఉంది, నన్ను చంపేస్తారు, ప్రవీణ్ పగడాలకు పట్టిన గద్దె నీకు పడుతుందంటే ఆయన భయంతో పిటిషన్ ఇచ్చారు. చూడండి ఈ పోలీసులు ఎంత తప్పు చేసిలో. క్రైస్తవ సమాజం ఆలోచించండి, ఎన్ని కుట్రలు వేస్తున్నారో, ఎన్ని తప్పులు వేస్తున్నారో. మీ గురించి మాట్లాడడానికి ఏ గొంతుక లేదనుకుంటున్నారు, మీ గురించి చెప్పడానికి ఎవ్వరు లేరనుకుంటున్నారు, మీ వాయిస్ని లేపడానికి ఎవ్వరు లేరనుకుంటున్నారు. నేను మీ గురించి మీ వాయిస్ని వినిపిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజమా మేల్కోండిగా. ఇంతకన్నా సాక్షి ఎవరు చెప్పరు. ఇక్కడ 5వ తారీఖు 4వ నెల 2025 ఇక్కడ పిటిషను ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది? 5వ తారీఖు 4వ నెల 2025లో అయింది. ఎవరిచ్చిన పిటిషను? బంజారాస్ పిఎస్ హైదరాబాద్ 299, 352, 353 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఆయన మీద కేసులు పెట్టిల్లు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యాక్టులు ఏవైతే 299, 352, 353 అనేటువంటి చట్టాలు, ఈ సెక్షన్లు రాముడు గురించి అనుచిత వాక్యాలు లేసినటువంటి నేపథ్యం. రాముడు ఉన్నాడా? రాముడు గురించి అనుచిత వ్యాఖ్యలు వేసిండు అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడు వేసిండు? ఆయన టీవీ డిబేట్లో మాత్రమే కదా, వాళ్ళు మైదుడు మాట్లాడితే కానీ చెప్పింది. మరి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి రాముడిని ఇష్టానుసారంగా మాట్లాడాడు కదా, మరి మనోభావాలు ఎప్పుడు దెబ్బతినలేదా? ఇవాళ ఉన్నప్పుడు చిన్న జీఆర్ స్వామి ఇలా సమ్మక్క సారక్క వాళ్ళు దేవతలే కదన్నప్పుడు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? ఇలా రాధ మనోహరు అనేటువంటి వ్యక్తి నిజంగా ఇది మేరమ్మ నిజంగా ఎవరికి పుట్టిందో, ఎవరెవరితో ఉంచుకున్నారో అని మాట్లాడినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? మరి జీసస్ ఎవరు పుట్టిండో, ఆయన తండ్రి ఎవరో తల్లి ఎవరో కూడా ఇప్పుడు కూడా తెలియదు అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? ఎంత పెద్ద నాటకం ఆడుతున్నారు, ఎంత పెద్ద కుట్రలు వేస్తున్నారు, ఎంత పెద్ద రాజకీయ పలుకుబడితోని, ఆర్థిక బలంతో, ఆర్థిక మదంతో ఎన్ని కుట్రలు వేస్తున్నారో మీకు పెడుతున్నారు. అజయ్ బాబు జైలుకు పోవడానికి గల కారణాలు, అజయ్ బాబు జైలుకు పోవడంలో వీళ్ళంతా కుట్ర చేసిన నేపథ్యంలో మీకు అన్ని ఎవిడెన్స్ ఇది. ఆయన పిటిషన్ 1వ తారీఖు ఇచ్చిండు. ఈ పిటిషను 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. 1వ తారీఖు ఇచ్చినటువంటి పిటిషన్ వ్యక్తులు వాళ్ళ విచారించలేదు, అబ్స్కాండింగ్లో చూపెట్టిళ్ళు. ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈయన తీసుకుపోయి జైలు వేసిళ్ళు.
దీనికి కర్త కర్మ క్రియగా చేసినటువంటి నకిలీ పాస్ని తెరపై తీసుకొచ్చి ఆయనతో కూడా మాట్లాడదాం లైవ్లో. మీరు అందరూ కూడా మాట్లాడచ్చు. మీకు నేను కాల్స్ ఇస్తాను, ఓపెన్ కాల్స్ కూడా మాట్లాడతాను. ఈ అందరూ మీరు షేర్ చేసుకుంటేనే, మీరు దాదాపు షేర్ చేసుకోవట్లేదు, చాలా వరకు షేర్ చేసుకోవాలి, లక్షల మంది షేర్ చేసుకుంటేనే మాట్లాడతాను. మీరు ఎన్ని షేర్ చేసుకుంటే వేలాది మంది చూస్తే నేను నిజంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు చూడకపోతే నేను మొత్తుకొని గింతే అనుకుంటాను. మీరు లక్షల మంది షేర్ చేస్తే నేను చెప్పగలుగుతాను, నాకు ఇంకా కొంత ధైర్యం అనిపిస్తుంది. మీరు నాకు చేసేది ఏం లేదు. మీరు లక్షలాది మంది షేర్ చేయాలి. ఇది నేను ఇంతగానో మొత్తుకున్నది మీకోసమే కదా, మన ఆత్మగౌరవ నినాదం కోసమే కదా. ఇంత ఎవిడెన్స్ చూపెడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో 5/4/2025 ఇక్కడ డేట్ కూడా చూస్తున్నాం మనం. ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ 299, 352, 353 అనేటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఆయన మీద కేసు నమోదు అయ్యింది. ఎవరి మీద? అజయ్ బాబు గారి మీద. ఇక్కడ ఉన్నటువంటి పిఎస్లో ఎవరు చెల్లిన పిటిషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి హైదరాబాద్ ఉంటాడు. ఈయన ఉన్నటువంటి ఎన్ భాస్కర్ అన్నట్టు ఆయన ఇచ్చిండు పిటిషన్. ఎవరి మీద ఇచ్చారు? అజయ్ బాబు పాస్టర్ గారి మీద ఎన్ భాస్కర్ అయిన పిటిషన్ ఇచ్చండి. ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఎఫ్ఐఆర్. ఆయన మీద పలానా సెక్షన్లు అయినాయి. ఆయన సంబంధించిన అంటే ఆయన ఫోన్ నెంబరు. ఇక్కడ ఆయన క్రైమ్ పోలీస్ అధికారి. ఈ పిటిషన్ ఇచ్చిన ఎవరు? ఒక పోలీస్ అధికారి, కానిస్టేబుల్. ఎంత ఘోరం చూడు. పోలీసులు ఇవాళ పోలీసులు ఐజీలు ఉన్నారు, డీజీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, సీఏలు అందరూ ఉన్నారు. ఒక కానిస్టేబుల్ పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి జైలుకు పంపిస్తారా? ఒక కానిస్టేబుల్ మనోభావాలు దెబ్బతిన్నాయా? ఎంత పెద్ద కుట్ర. నిజంగా వెంటనే ఆయన ఉద్యోగం పోవాలి. ఆయన పోలీస్ అధికారి. ఎవరి కోసం పనిచేయాలి? ఒక కానిస్టేబుల్ అధికారి. చూడండి, ఆయన పిటిషన్ ఇస్తే కేసు అయింది. కేసే జైలు పోయిండు. ఇది హైదరాబాద్లో నేపథ్యం. ఏమైనా చెల్లైన పిటిషన్ అంటే అది సంగతి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఇక చూడండి. పిటిషన్లో సంబంధించి దీన్ని ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ రవీందర్ అంటే ఆయన ఎఫ్ఐఆర్ చేసిండు ఎస్ఐ. ఆయన సంబంధించిన తర్వాత ఇంకో ఎస్ఐ చేసిండు అబ్దుల్ సయ్యద్ అన్నటువంటి వ్యక్తి. ఆయన ఎఫ్ఐఆర్ చేసిండు. దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. ఎక్కడెక్కడ మాట్లాడి ఏ విధంగా మాట్లాడినటువంటి నేపథ్యం. టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్. రెస్పెక్టెడ్ సార్, సబ్ కంప్లైంట్ అగెన్స్ట్ ద పర్సన్ హూ మేడ్ కామెంట్ అగెన్స్ట్ లార్డ్ శ్రీరామ అండ్ ద యూట్యూబ్ ఛానల్ రెడ్డి ఫర్ పోస్టింగ్ కంట్రవర్సీ వీడియో రిగార్డింగ్. ఆయన రెడ్డిలో మాట్లాడినందుకు ఆయన పిటిషన్ ఇచ్చినాడు. రెడ్డిలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన పిలిపించి మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా టీవీ ఛానల్ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే నా మీద వేయాలి కదా. ఎవరో వచ్చి డిబేట్ చేసిన వాళ్ళ మీద వేస్తారా? ఫస్ట్ యజమాని మీద వేయకుండా రెడ్ టీవీ ఛానల్ ఆయన ఇంటర్వ్యూ పిలిచినటువంటి పర్సన్ పక్కన పెట్టేసుకొని ఆయన పలానా వ్యక్తి మీద మాట్లాడితే ఆయన కావాలని ఉద్దేశించి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయట. ఇవాళ యూట్యూబ్ ఛానల్స్లో వందలాది వీడియోలు ఏమో, ఇవాళ అశ్లీల వీడియోలు ఏమో, ఇవాళ ఉన్నటువంటి ఏ వీడియోలో ఎవరు కూడా మనోభావాలు దెబ్బతినలేదు, ఎవరు కూడా అన్యాయం జరగలేదు. ఇవాళ ఉన్నటువంటి ఈయన ఒక వాయిస్ చెప్తానే ఆయనకు మనోభావాలు దెబ్బతిన్నాయట. మనోభావాలు దెబ్బతిని ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఆ పోస్ట్ వల్ల ఆయనకు బాగా ఇబ్బంది అయిందట. ఆయన గుండె మొత్తం గుండె జారి గల్లెత్త అయినట్టుగా ఆయన గుండె జారి గల్లెత్త అయిందట. గల్లెత్త ఏం చేసిందట? పిటిషన్ ఇచ్చిండు. పిటిషన్ ఇస్తే దాన్ని పోలీసులు ఏం చేశారంటే ఆయన అటెంప్ట్ మర్డర్ కేసులో ఆయనకు భయంకరంగా ఉంది, నన్ను చంపేస్తానని చెప్పినటువంటి ఫస్ట్ తారీఖు ఇచ్చిన పిటిషన్ పక్కన పెట్టి పోలీసులు దాన్ని పక్కన పెట్టేసుకొని ఏం చేయాలంటే ఈయన ఇచ్చిన పిటిషన్తో పాటు నకిలీ పాస్టర్ జోసెఫ్ గారిని తెరపై తీసుకొచ్చి నకిలీ పాస్టర్ గారితో పిటిషన్ ఇప్పించి ఇవన్నీ ఒక 6 పిటిషన్లు 6 కేసులు ఎఫ్ఐఆర్ చేసి అన్ని పోలీసులు పెట్టేసుకొని చేసుకున్నారు. దయచేసి చూడు ఏ విధంగా చేసిలో ఆ వీడియో క్లిప్పింగ్స్ను, ఆ వీడియో సంబంధించిన శ్రీరామ విచ్ స్టేట్మెంట్ మేడ్ బై ద alleged person in the video as the ఆయనకు ఇబ్బంది కలిగిందట. దానివల్ల ఈ మనోబలు దెబ్బతినాయట. ఆ రెడ్ టీవీ ఛానల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వీడియో, దానికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థ, ఇవన్నిటి వల్ల ఆయనకు ఇబ్బంది కలిగి ఆయనను ఏం చేసిళ్ళు? అబ్స్కాండింగ్ చేసిళ్ళు, జైలుకు పంపించడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకోపోయారు? అక్కడ లోకల్ పిఎస్ వాళ్ళకు సమాచారం ఇవ్వాలి. లోకల్ పిఎస్ అధికారికి ఎందుకు అవసరం అంటే ఆయన థ్రెట్లో ఉన్నాడు. ఆయనను తీసుకోపోయేటోళ్ళు పోలీస్ అధికారులా, లేకపోతే దొంగలా, లేకపోతే ఉన్నటువంటి ఎవరైతే కేసు పెట్టినటువంటి ఆ 4 వ్యక్తుల 5 వ్యక్తుల ఎవరు తీసుకెళ్తున్నారో ఎవరు కూడా తెలియదు. బిక్కుమంటే ఆ కుటుంబం అంతా నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డది. నేను కూడా నైట్లో కూడా వాళ్ళతో మాట్లాడాను. సుమారుగా నైట్ 3 గంటల దాకా పోలీసుల అధికారులకు స్పందించవలసిన పోలీస్ అధికారులు కనీసం మౌనంగా ఉన్నారు. మీరు ఉద్యోగం చేస్తున్నది ఎవరి కోసం ఉద్యోగం చేస్తున్నది? ఒక కులం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే డబ్బు కోసం పనిచేస్తున్నారా, లేకపోతే దేనికోసం పనిచేస్తున్న ఉద్యోగం?
నీ ఉద్యోగం ఎవరి కోసం, నీ ఉద్యోగ ధర్మం దేనికోసం? నేను నైట్ అంతా కాల్ చేయడం జరిగింది. ఆఖరికి డిప్యూటీ సీఎం కూడా కాల్ చేయను, ఎందుకంటే ఖమ్మం జిల్లా కాబట్టి డిప్యూటీ సీఎం అయినా స్పందిస్తాను అనుకున్నాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఫోన్ 2 times కట్ చేసిండు. సిపి గారు స్పందిస్తాను అనుకున్నాను. సిపి గారు పోలీస్ కమిషనర్ కాబట్టి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక సీఏలకు చాలామంది కాల్ చేశాను. సీఏలకు అందరు కాల్ చేస్తే మా దగ్గర లేదు, మా దగ్గర అప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉన్నట్టుంది, ఆదివారం రోజు క్రికెట్ మ్యాచ్ ఉన్నది. ఇక వాళ్ళు కాల్ చేస్తే ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. పాపం వాళ్ళ కుటుంబమో ఏడుస్తుంది. చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు, అజయ్ బాబు గారికి చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు. వాళ్ళ అన్న అయితే చాలా వరకు ఆయన ఎన్నో ఏడ్చిండు, చాలా బాధపడ్డాడు. నా తమ్ముడిని చూపించండి, కనీసం బతుకున్నాడా లేడా, ఎవరో తీసుకుపోయాలంటే ఆయన ఒక ప్రైవేట్ కారు, ఒక వెహికల్ వచ్చి పోలీస్ వాహనాలు కాదు, రఫ్ సినిమాలో ఏ విధంగా చూపెడతారో ఆ రఫ్ తీసుకుపోయారు. కనీసం 41 CRP కింద నోటీసులు ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని చెప్పాలి, పలాని వ్యక్తి మీద కేసు అయింది, FIR అయింది, దానికి సంబంధించిన మీ పోలీసులము, ఇది మా మా ID కార్డు, ఇది మేము తీసుకెళ్తున్నాము, పలాని PS వల్ల తీసుకెళ్తున్నాము, ఈయన కోర్టులో హాజరుపరుస్తాము అని చెప్పాలి. కనీసం ఆయన ఏం చేసి అవన్నీ ఏం చెప్పకుండా ఫోన్లు లాక్కొని పోలీసులు ఏ విధంగా తీసుకుపోయారు, నకిలీ పోలీసులు ఏ విధంగా చేస్తారో క్రిమినల్గా ఆ విధంగా చేసేయాలి. అందుకోసం పోలీసు అక్కడ సస్పెండ్ అవుతున్నారు. పోలీస్ అధికారులు వెంటనే సస్పెండ్ కావాలి. అక్కడ ఉన్నటువంటి ఆయన ఫస్ట్ తారీఖు ఇచ్చిన పిటిషన్ ఉంది, FIR అయింది, BNS యాక్ట్ ప్రకారంగా బలమైన కేసులు పెట్టేసిళ్ళు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అని వాళ్ళు పరిగణలో తీసుకున్న క్రమంలో ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులు, ఖమ్మం జిల్లా పోలీసులు ఆయన సెక్యూరిటీ కల్పించాలి. ఆయనకు తెలియకుండా ఆయన ఏం చేయాలంటే అబ్స్కాండింగ్ తీసుకుపోయి ఎవరికో ఉపజెప్పిళ్ళు. చూడి పోలీసుల పాత్ర ఏ విధంగా ఉందో, ఎన్ని కుట్రలు వేస్తున్నారు. దయచేసి మానవ సమాజమా గమనించండి, నిలబడండి. క్రైస్తవ సమాజమా ఎంత కుట్రలు వేస్తున్నారండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయాలు కూడా ఇంతకన్నా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు. ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో తప్పుదో పట్టించడానికి, సైడ్ ట్రాక్ పట్టించడానికి అజయ్ బాబు గారిని ఏ విధంగా వాడుకున్నారో మీకు ఈ సత్యం చూపెడుతున్నాను. ఇది ఉన్న నేపథ్యంలో ఈ విధంగా పిటిషన్ వేసిళ్ళు. ఏం చేసిళ్ళు, ఈయన జైలుకు పంపించారు. ఈ జైల్లో ఏం చేసిలంటే, ఇక జైలు వేసిన నేపథ్యం తర్వాత ఈ కేసులకు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఏం చేయాలంటే ఈ జైల్లో అయినా బయటకు వస్తే ఇబ్బంది అయితే, బయటకు వస్తే మళ్ళీ వాయిస్ రేజ్ చేస్తారు కావచ్చు, మళ్ళీ మాట్లాడతారు కావచ్చు, ఏమైతే అన్యాయం జరిగిందో ఇవన్నీ మళ్ళీ చెప్తారు కావచ్చు. క్రైస్తవ సమాజం అంతా మళ్ళీ ఈయన వైపు వింటది కావచ్చు అన్న ఉద్దేశంతో ఈయన మీద కేసులు పెట్టి జైల్లోనే విండే విధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయాన్ని ఏ పాస్టర్ కూడా మాట్లాడకుండా చేయడానికి, ఏ పాస్టర్ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన జరపకుండా ఉండడానికి, ఏ పాస్టర్ కూడా ఎక్కడ కూడా డిస్కషన్ చేయవద్దన్నటువంటి ఒక లక్ష్యంతోనే, కుట్రతోని పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించినటువంటి అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ అధికారులు. దీని విషయంలోనే డీజీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ భాస్కర్ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఈ దీంట్లో భాగంగానే ఇలా ఉన్నటువంటి జోసెఫ్ గారు పుట్టుకోవడం జరిగింది. ఆ జోసెఫ్ గారు మీకు చూపెడతాను. ఇక జోసెఫ్ గారు ఎట్లా వచ్చిందో చూపెడతాను. జోసెఫ్ గారు లైవ్లోకి వచ్చింది. జోసెఫ్ గారితో లైవ్ కూడా మాట్లాడదాం. ఏం కథ, ఏం లక్షణం అని. దయచేసి క్రైస్తవ సమాజమా ఈ వీడియోలు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పే బ్యాక్ టు ద సొసైటీ అని దశం భాగం చేయండి. శ్రమల దినాలు ఉన్నారు, మీకోసం ఎవరు చెప్పరు, ఏ ఛానల్ చెప్పరు. ఆత్మగౌరవ నినాదం జైబీఎం టీవీ. నేను జోసెఫ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నా ఫోన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేస్తాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అట, మన ట్రూ కాలర్లో పడుతుంది జూనియర్ ఎన్టీఆర్ అట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడే సందర్భం లేదు, కానీ మనం ఎందుకంటే లైవ్లో మాట్లాడి మీ అందరినీ సమానం చెప్పాలి, మీ అభిప్రాయాలు తెలుసుకోవాలి. కాబట్టి చాలామంది చాలా రకాల కాల్ చేస్తున్నారు. 66 మిస్డ్ కాల్ చాలామంది ఉన్నాయి. మీ అందరు కూడా సమానం చెప్తా. దయచేసి ఒక్క 5 minutesలో మీ అందరు కాల్ లిఫ్ట్ చేస్తాను బ్రదర్స్. చాలా వరకు లైవ్ చేసిన మీరు అందరూ కూడా కాల్ చేయండి. ఒక్క 5 minutesలో మీ అందరు కాల్స్ లిఫ్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ జోసెఫ్, నేను జోసెఫ్ గారికి కాల్ చేస్తాను. జోసెఫ్ గారు ఏ విధంగా కుట్ర చేసిండు. జోసెఫ్ గారు శివశక్తి అపార్ట్మెంట్లో ఉంటాడు. ప్రవీణ్ అదేది చూపించు ఒకసారి. జోసెఫ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. జోసెఫ్ గారిని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జోసెఫ్ గారితో ఆయన ఎంత పెద్ద కుట్ర చేసిండో జోసెఫ్ అన్న
మామూలు వ్యక్తి కాదు. అజయ్ బాబుకి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వ్యక్తి ఆరోగ్య స్వామి జోసెఫ్ అయిన ఫోన్ నెంబర్ ప్లాట్ నెంబర్ 403 శివశక్తి అపార్ట్మెంట్ మారేడుపల్లి తెలంగాణ. ఈయన సమాచారం రావడం కోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఇక మీడియా వాళ్ళు అనుకుంటే ఎంతసేపట్లో జోసెఫ్ గారు ఫోన్ నెంబర్ బిజీ వస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో The person you're calling is not answering. Please try later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वो उत्तर नहीं दे रहा है. कृपया कुछ समय पश्चात प्रयास करें. వెంటనే స్పందించండి. వెంటనే కాల్ చేయండి దయచేసి. నేను జోసెఫ్ గారితో మాట్లాడిన తర్వాత మీకు కాల్ చేస్తాను. జోసెఫ్ గారితో మాట్లాడిన తర్వాత మీతో లైవ్లో ఉంటాను. ఆ నెంబర్లకు వెంటనే కాల్ చేసి మీరు మీ యొక్క అభిప్రాయాలు చెప్పొచ్చు. జోసెఫ్ గారిది బిజీ వస్తుంది. దయచేసి ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి జరిగినటువంటి కుట్రలు. అన్న గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. జై భీమ్, ప్రైజ్ లాట్ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జై భీమ్ అన్న, ఖమ్మం నుండి. మొన్న పాస్టర్ ఆదావని మాట్లాడాను అన్న. చెప్పండి లైవ్లో ఉన్నారు, చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆదావన్నా ఖమ్మం బాగున్నారా? బాగున్నామన్నా. తొందరగా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. లైవ్ చూస్తున్నారు, లైవ్లో నుండి మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఏం లేదన్నా, జోసెఫ్ పాస్టర్ కాదు. ఓకే, జోసెఫ్ ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, కాకపోతే అక్కడ బిలీవర్ గా ఉంటే ఉండొచ్చు కానీ దాంట్లో పాస్టర్స్ ఎవరు ఉండరు అన్న. మన ఆ సిస్టర్ మాట్లాడారు ఇప్పుడు దాకా. అవునవునవును. దాంట్లో పాస్టర్స్ ఎవరు ఉండరు అన్న. వాళ్ళు ఏదైనా ఉన్నా గానీ డిగ్నిటీగా ఉంటారు ఫాదర్స్. వీడు వాళ్ళు ఆడిస్తున్న బినామీ వీడు. కంపల్సరీ జోసెఫ్ ను మాత్రం కట్ చేయవలసిందన్న. ఎందుకంటే మామూలుగా ఈయనకి ఇంటర్వ్యూలు చేయడం అనేది పెద్ద ఎక్కువ మళ్ళా క్రైస్తవుల మీద, మళ్ళా పాస్టర్ల మీద. అసలు పాస్టర్లు అనే దమ్ము ధైర్యం జోసెఫ్ ఉంటే లైవ్ లోకి వచ్చి మన జైభీం లైవ్ లోకి టీవీలో లైవ్ లో మాట్లాడమనంటే నేను మాట్లాడతా. మీరు అవకాశం. నేను జోసెఫ్ను లైవ్ లో తీసుకుంటానన్నా. జోసెఫ్ లైవ్ లో తీసుకొని నేను మాట్లాడుతున్నానా. మీకు ఇప్పుడే లైవ్లో లైవ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను జోసెఫ్ది. ఓకేనా? జోసెఫ్ అసలు ఎక్కడోడు, నేను మార్నింగ్ లైవ్లోకి రమ్మని చెప్పిన జోసెఫ్ పాస్టర్ గారిని. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, మరి ఏంది ఆయన సంగతి ఏంది అందరూ తెలవాలి. ఎందుకోసం అంటే ఇలా క్రైస్తవ సమాజం అంతా ఒక పక్కన కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఒక పక్కన ఏడుస్తుంటే ఈ జోసెఫ్ పాస్టర్ కొత్త పుట్టుకొచ్చి ఇలా ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని అంతా తప్పుదో పట్టిస్తున్నారు. ఆయన అసలు పాస్టర్ కాదన్నా, ఆయన పాస్టర్ అనొద్దు అసలు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఖమ్మం నుంచి అన్న ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేమన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదన్నా, జోసెఫ్ పాస్టరే కాదు, కేసు పెట్టాడు. కాకపోతే ఏంటంటే దేవుడు తప్పకుండా తీర్పు తీర్చేస్తాడు, దానికేం తిరిగేయలేదు. కానీ అసలు జోసెఫ్ ని ఇంటర్వ్యూలకు పిలిచి ఇదంతా పెద్ద రాద్ధాంతం. అక్కడ ఉన్నటువంటి చాలా వరకు టీవీ ఛానల్స్ కూడా జోసెఫ్ను పుట్టించింది కూడా టీవీ ఛానల్సే, జోసెఫ్ను ఆడిస్తుంది కూడా టీవీ ఛానల్స్తో పాటు ఎవరైతే ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడే అజయ్ బాబు గారు ఎవరైతే స్పందించిందో వాళ్ళ కేసు అయిందో వాళ్ళందరి హస్తం ఉంది. ఇవాళ నకిలీ పాస్టర్ను సృష్టించింది, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కుట్ర చేసింది కూడా ఈ జోసెఫ్ తెరపైకి తీసుకొచ్చింది కూడా ఈయననే. అవునండి, అసలు ఇది మీరు పసిగట్టండి, క్రైస్తవ సమాజం పసిగట్టండి. జోసెఫ్ పాస్టర్ అనే వ్యక్తి నిజంగా ఎక్కడ చేసిండు, ఆయన ఎక్కడ కంప్లీట్ చేసిండు, బైబిల్ కోర్సు ఎక్కడ కంప్లీట్ అయిపోయింది, ఎన్ని రోజులు చేసుకున్నాడు, ఎంతమందికి నిజంగా ఆయనే మేలు చేసిండు, ఎంతమందికి నిలబడ్డాడు, ఎక్కడెక్కడ సంఘాన్ని స్థాపించిండు, ఎంతమంది నిజంగా తయారు చేసిండు, ఎంతమంది సంఘస్థులు ఉన్నారు, ఎంతమందికి నిజంగా ఆయన మేలు చేసిండని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. రాసిపెట్టిన క్రైస్తవ సమాజం మీ దగ్గర చొరబడ్డారు, మీ జీవితాల్లోకి వచ్చిళ్ళు, క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ప్రవీణ్ పగడాల కేసును కూడా తప్పుదో పట్టించడానికి కుట్రలో భాగంగా జోసెఫ్ పాస్టర్ అనేటువంటి పేరు
నేను జోసెఫ్ పాస్టర్ పేరు కూడా రాస్తున్నాను, పేరుతో పాటు ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఫోన్ నెంబర్తో రాస్తున్నాను. మీరు జోసెఫ్ పాస్టర్ గారు లైన్లో వేసుకుంటారా? ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత మీరు అందరూ అభిప్రాయాలు చెప్పండి అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు ఈ వీడియోని అయితే షేర్ చేసుకుని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ప్రతి పల్లెకి చేరాలి, ప్రతి పట్టణానికి చేరాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నిలబడండి. నేను కూడా జర్నలిస్ట్ గా చేస్తున్నాను. థ్యాంక్ యూ పెద్దన్న. చేయండి. జై భీమ్ అన్న. మీరు అందరు చేయండి, ఓకేనా? మీ 100 మందికి ఉద్యోగాలు ఇవ్వడం రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ అన్న. జై భీమ్ అన్న. ప్రైజ్ లార్డ్. జోసెఫ్ పాస్టర్ గారితో RCM చూడు ఎంత అద్భుతంగా ఇంకా వెయిటింగ్ వస్తుంది. మనలో గట్టిగా మాట్లాడుతున్నట్టు నైతిగా జోసెఫ్ పాస్టర్ ఫేక్ అని పెట్టాను. నేనే జోసెఫ్ పాస్టర్ గారు ఫోను బ్లాక్ ఇంకో నెంబర్ చల్లి ఫోన్ కట్ చేస్తున్నాడు. ఈయన ఇక్కడనే వేస్ట్ మారేడుపల్లిలో ఉంటాడు. శివశక్తి అపార్ట్మెంట్లో ఉంటాడు. ఈయన ఒక క్రైస్తవ బిడ్డ శివశక్తి అపార్ట్మెంట్ ఉంటాడా? శివశక్తి టీవీ ఛానల్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలుసు. ఎవరు నడిపిస్తున్నారో తెలుసు. బ్లాక్ కలిసిందో ఆయనకి జోసెఫ్. హలో అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అన్న. ఎక్కడి నుంచి? అయ్యో మళ్ళీ ఒకసారి కాల్ లేదన్నా. పెట్టు ఛార్జింగ్ 2%. హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ జై భీమ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మ. నమస్కారం అమ్మ. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ. అమ్మ చెప్పండి అమ్మా. చాలా అనుమానాలు ఉన్నాయి సార్. అమ్మా మీరే చూస్తున్నానండి యూట్యూబ్, అందులో లైవ్ లో ఉన్నారమ్మా అనుకుంటుని. అమ్మ లైవ్లో ఉన్నానమ్మా, లైవ్లో ఉన్నాను. చెప్పండి అమ్మా. చాలా ఘోరంగా చేశారు సార్, మాకు చాలా బాధగా ఉంది అమ్మా. చాలా బాధగా ఉంది సార్. అసలు అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మా? ఏం రాధా మనోహర్ ని వీటితో కూడా హమారా ప్రసాద్ వీళ్ళందరి మీద కూడా కేసు ఇక్కడ ఫైల్ చేస్తున్నానండి నేను. చేయండి అమ్మా, చేయండి. ఎక్కడి నుంచి మాట? కాకినాడ నుంచి మాట్లాడుతున్నా. ఎప్పుడు చేస్తున్నావు FIR? కేసు ఎప్పుడు పెడుతున్నావు? నువ్వు ఒక వీర మహిళగా నిజంగా గర్వపడాలా. చూడండి ఈ సిస్టరు వాళ్ళ మీద ఏ విధంగా అయితే కేసు పెడుతుందో కేసు కూడా పెడుతుంది. కాకినాడ నుంచి ఒక సిస్టర్ స్పందించింది. నేను వాళ్ళందరి మీద కూడా కేసు పెడుతున్నాను చెప్తుంది. అవును, వీళ్ళందరి మీద కూడా నేను కేసు ఫైల్ చేద్దామని మా మహిళా సంఘాలు మేమందరం కూడా ఏకమయ్యామండి ఇక్కడ. వాట్సాప్ విషయం కానండి ఆ పాట ప్రవీణ్ గారిని హత్య చేశారండి. హత్య చేసి వాళ్ళు ఇలాగా కప్పుపించుకుంటున్నారు సార్ వీళ్ళు. అమ్మా నువ్వైతే కేసు పెట్టమ్మా. కేసు పెట్టి కూడా మళ్ళీ నాకు వాట్సాప్ చేసే మీరు FIR మీరు కేసు చేసిన తర్వాత మీరు ఏ అయితే పిటిషన్ ఇచ్చాలో ఆ పిటిషన్ మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి అమ్మా. పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కాకినాడ PSలు ఇస్తారు, నేను అక్కడ వీలుంటే SPతోనో DSPతో నేను చెప్తాను, CIతో చెప్తాను. అక్కడ పోయిన తర్వాత కూడా ఈ వీడియో చూపించండి. నేను మాట్లాడే లైవ్ కూడా చూపించండి. లైవ్ చూపించి FIR చేయించండి. నేను అక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడతాను, ఓకేనా? ధైర్యంగా పిటిషన్ ఇవ్వండి. ఎన్నైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్నిటి మీద కూడా నేను వాడి మీద రాధా మనోహర్ మీద అమరా ప్రసాద్ మీద వీళ్ళు 5 బ్యాచ్ ఉన్నారండి. లలిత్ కుమార్ మీద వీళ్ళందరి మీద కూడా నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుందండి. కాకినాడలో అన్ని పోలీస్ స్టేషన్లో పిటిషన్కి ఈ అమ్మగారు రెడీగా ఉన్నారు. నిజంగా మీరు నిజంగా గ్రేట్ అమ్మ. కాకినాడ ఏం పేరమ్మా మీ పేరు? అదొకటి బ్రదర్, నా పేరు రూతు అండి. రుతు అమ్మగారు నిజంగా మీకు హెడ్స్ అప్ అమ్మా. నిజంగా మీరన్నా స్పందించాలి. వీర మహిళ కావాలి నువ్వు ఈ సందర్భంలో. అజయ్ బాబు మీద కూడా వాడేవాడండి. అసలు క్రీస్తు కోసం మాట్లాడమని చెప్పండి ఒకసారి వాడిని. ఏంటి అదేదో క్రిస్టియన్ పేరు చెప్తున్నాడు కదా వాడు, జోసఫ్ వాడి పేరు ఏంటో తెలియదు కదండి. అజయ్ బాబు మీద కేసు పెట్టినాడు. వాడి పేరు తుగ్లక్ చదవండాడు. అయితే అండి వాడు చేసే పనులు వాడికి తెలియకుండా ఒకళ్ళు వేలెత్తి చెప్పడం అనేది అది చాలా తప్పండి వాడు. అయితే సార్ వాడైతే ఒకసారి ఆ క్రిస్టియన్ చర్చికి వెళ్తానంటున్నాడు కదండి, వాడిని మాత్రం ఇలాగ అడగండి. మీ స్టార్టింగ్ ఏంటని అడిగితే ఇప్పుడు వాళ్ళ చర్చికి వెళ్ళేది దేవవర ప్రసాదంతో నిండిన మరి అమ్మ వందనాలు అని ఉంటుంది స్టార్టింగ్. ఆ స్టార్టింగ్ నుంచి చెప్పానండి. వాడు చర్చికి వెళ్ళాడంటే మొత్తం అంతా బయటపడుతుందండి. అవునమ్మా. వాడు చర్చికి వెళ్ళడం వాడు ఒక హిందూ అండి వాడు. అవును, నేను వారికి ఆయన కాల్ చేస్తున్నాను. జోసెఫ్ గారు కాల్ చేస్తున్నానమ్మా, లైన్ కలుపుతాను. మీరైతే పిటిషన్ ఇచ్చిన తర్వాత మీరైతే ఎక్కడైతే FIR అవుతుందో 5 మీద వాళ్ళు FIR చేసిన తర్వాత ఇవ్వండి అమ్మా. రేపు పొద్దున జైభీమ్ టీవీ మీద కూడా 100 మంది కేసులు పెట్టినా కూడా నేను ఏమాత్రం భయపడను. జైభీమ్ టీవీ ఇక్కడనే ఉంటుంది. జైభీమ్ టీవీ గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. జైభీమ్ టీవీ ఎక్కడ ఎవరికైనా నిలబడుతుంది. మీ అందరూ క్రైస్తవ సమాజం కోసం నిలబడదమ్మా. ఏం కాదు,
ఇవాళ చూడండి ఇంత నిర్భయంగా సుమారుగా 10 రోజుల కంచి 15 రోజుల కంచి కంటిన్యూగా మాట్లాడుతున్నాను. మీరు పిటిషన్ ఇచ్చి ఋతువమ్మ మీరు పిటిషన్ ఇచ్చి నాకు ఎఫ్ఎం అలా అది పంపించండి. మీరు పిటిషన్ ఇచ్చే ముందు ఎక్కడెక్కడైతే పిఎస్లో ఇస్తున్నారో మిమ్మల్ని ఎవరన్నా మీ పిటిషన్ తిరస్కరించిన పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో నాకు ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టినాను. ఎక్కడైతే నేను తుళ్ళు ఒకటేస్తున్నానండి, కాకినాడలో ఒకటేస్తున్నాను, రాజమండ్రిలో ఒకటేస్తున్నాను, ఇలా ఏలేశ్వరాన్ని ఒకటేస్తున్నాను, ఎర్రవరాన్ని ఒకటేస్తున్నాను. మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నిట్లా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా నేను ఒక పిటిషన్ వేస్తానండి. గ్రేట్ అమ్మ. నీలాగా ప్రతి ఒక్కరు స్పందించాలి తల్లి, నీలాగా ప్రతి ఒక్కరు స్పందించాలి. నిజంగా ఇప్పుడైనా స్పందించను. క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. ఎలక్షన్లు వస్తే ఈ మొండానా కొడుకుకి ఎస్సీలు కావాలా వచ్చి వాళ్ళతో చేయడానికి. ఎలక్షన్లు వస్తే మా మాల మాదిరి డబ్బు కట్టాలి వాళ్ళకి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని కూడా మాతో ఇదిగా తిరిగి లంచా కొడుకులు ఈ కేసు కోసం ఎందుకు పెట్టించుకోలేదండి వాళ్ళు. అమ్మాయి ఎట్లా మాట్లాడుతుంది? లంజా కొడుకులు మాతో డప్పు కొట్టించుకుంటారు, మాతో ఓటు వేయించుకుంటారు, అన్నీ వేసుకుంటారు, తర్వాత వచ్చేసరికి వెళ్ళిపోతారు. నిజంగా గ్రేట్ అమ్మా. నువ్వు మాట్లాడుతుంటే చాలా మంది వింటున్నారు. చాలా గ్రేట్ అమ్మా. నీలాగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మాల మాదిగలు కావాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మాల మాదిగలు వెళ్ళి అక్కడ డప్పు కొట్టాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా తిరగాలి. నాయకులు కూడాను. ఈ నాయకులు ఏం చేస్తున్నారండి? ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? కుమ్మక్కయ్యి ఇదంతా కూడా చంపించేసి ప్రవీణ్ పగడాలు గారిని చంపించేసి వీళ్ళంతా కూడా ఎంతో డ్రామా ఆడుతున్నారండి. థ్యాంక్ యూ. డ్రామా ఆడుతున్నారు. వీళ్ళు ఊరికనే ప్రసక్తి లేదండి. వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఆ జోషి అన్నవాడు ఉన్నాయి కదా, జోసెఫ్ వాడి మీద కూడా కేసు ఫైల్ చేస్తాను నేను. ఫేస్ కాదు, సీఎంని కూడా పెట్టండి, సీఎంని పెట్టండి, వాళ్ళందరూ కూడా పెట్టొచ్చు. ఎందుకోసం అంటే రాజ్యాంగానికి లోబడి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు స్పందించకపోతే వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు. మా మహిళలు అయితే ఇక్కడ ఊరుకోమండి, ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు. రాధా మనోహర్, అమారా ప్రసాద్, ఈ కుమార్ అన్నవాడు, వీళ్ళందరూ లలిత కుమార్ అన్నవాడు, వీళ్ళందరి మీద కూడా నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. వీర మహిళ ఉన్నట్టున్నది అమ్మ. నువ్వు నాకు పెట్టి నాకైతే నాకు వాట్సాప్ చేయండి అమ్మా. ఇదే నెంబర్కి నేను ఫోన్ లిఫ్ట్ చేసేదా కూడా మీరు నేను లిఫ్ట్ చేసేదా కూడా నాకు 100 సార్లు ఫోన్ లిఫ్ట్ చేసిన పర్లేదు. నీ న్యాయం జరిగే వరకు నేను ఉంటాను. అక్కడ పోయి ఆ కేసు పెట్టి ఎన్ని గంటలకు ఇస్తున్నారు మీరు పిటిషన్లో? రాజమండ్రి, కాకినాడలో 1 గంటలకు ఇస్తున్నారు. తుల్లో ఒకటి ఇస్తున్నాను. ఇంకా రాసుకున్నాను అన్ని కూడా నేను రాయించుకున్నాను అన్ని మొత్తం అన్ని. వీళ్ళందరి మీద కూడా ఆ వీడియోలు కూడా నేను తీసుకుంటాం జరిగిందండి, డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది ఈ చైతన్యం కావాలి క్రైస్తవ సమాజం, ఈ చైతన్యం కావాలి. లేకపోతే అంటే వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. ఈ చైతన్యమే కావాలి. అజయ్ బాబు గారు ఎప్పుడో ఇచ్చిండు, ఇప్పుడు ఈ అమ్మ ఇస్తుంది చూడండి. ఈ చైతన్యం ఉంటేనే క్రైస్తవ సమాజం బాగుపడుతుంది, లేకపోతే క్రైస్తవ సమాజం అణచివేయబడుతుంది. ఈ అమ్మ చూడండి ఎంత గొప్ప మాట్లాడుతుందో. ఈ చైతన్యం లేకపోతే మీరు ఎన్ని ఫోన్లు చేసినా వేస్టే, మీరు ఎంత మాట్లాడినా వేస్టే, ఎంత చర్చికి పోయి మాట్లాడుకున్నా వేస్టే. అమ్మా థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. అమ్మా అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నాయకులు హస్తం ఉందండి వీడి వెనకాల జోసెఫ్ అన్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను ఏదో చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని వీడియోలో చెప్పాడు కదండి, ఒక వీడియోలోను. అవునమ్మా. అసలు వీడిని ఊరుకునే పనే లేదండి. వీడిని ఈ జోసెఫ్ అన్నవాడు ఊరుకునే పనే లేదండి. అది ఎక్కడున్నా సరే అండి పోలీస్ స్టేషన్ అన్నట్టుగా తిప్పిస్తాను నేను. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. నేను హలో జోసెఫ్ అమ్మా, జోసెఫ్ గారు లైన్లోకి వచ్చి అమ్మా, జోసెఫ్ గారు లైన్లో. హలో ఒక నిమిషం జోసెఫ్ గారు ఒకటే నిమిషం మాట్లాడతాను. జోసెఫ్ గారు ఒకటే నిమిషం మాట్లాడతాను మీతో. బాగున్నారండి జోసెఫ్ గారు? అవునండి. అజయ్ బాబు గారు మీద పిటిషన్ ఇచ్చింది మీరేనా? జైలుకు పంపించింది మీరేనా? అవునండి. ఎందుకు పంపించారండి జోసెఫ్ గారు? ఎందుకు పంపించారు? మీకు చేసిన అన్యాయం ఏంటంటే జస్ట్ లైవ్లో ఉన్నారు మీరు, ఒకటే నిమిషం మాట్లాడి మీ టైం వృధా అయ్యాను. సార్ చెప్పండి. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓకే, అనుచిత వాక్యాలు. ఓకే. ఇంకొకటి ఏంటంటే గ్రంథాల గురించి కొద్దిగా తప్పుగా మాట్లాడారు. ఏ గ్రంథాలు? హిందూ గ్రంథాలు. ఓకే, హిందూ గ్రంథాలు ఆయన అనుచిత వ్యాఖ్యలు వేస్తే మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా జోసెఫ్ గారు? అవునండి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నప్పుడు అందరి గ్రంథాలు మర్యాదించాలి. ఓకే, జోసెఫ్ గారు మాట్లాడుతున్నారు, మీరు కామెంట్ చేస్తుంటే కామెంట్ చేశాను. జోసెఫ్ గారు ఆయన మాటలు వినండి. ఎందుకోసం అంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మనోభావాలు. చెప్పండి జోసెఫ్ గారు. ఎందుకంటే మనం అందరం సోదర భావంతో అందరం కలిసి ఉండాలి. ఓకే అండి, వేరేం లేదు. ఇప్పుడు ఆయన మీద సొంత పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. ఓకే, అవునా కదా? చెప్పండి. అందరూ బాగుండాలి, హాయిగా ఉండాలి.
అందరు బాగుండాలి, హాయిగా ఉండాలి. మన జాతీయ జెండా ఎలాగైతే కలిసిమెలిసి ఉందో అలాగే మనం కూడా ఉండాలి. జాతీయ జెండా కలిసిమెలిసి ఉన్నట్టుగా మనందరం ఉండాలి. ఓకే, అంతే అంతే. ఓకేనా సార్? అలా వన్ సెకండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, 1 సెకండ్ జోసెఫ్ గారు, జస్ట్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని 1 సెకండ్ కూడా మేము ఇబ్బంది చేయను. ఇవాళ మీరు చెప్పిన మాటలే, ఏదైతే జాతీయ జెండా బాగుండాలి, సోదరి మనలందరూ బాగుండాలి, ఆ గ్రంథాలు బాగుండాలి, అందుకోసమే మీరు పిటిషన్ ఇచ్చి జైలుకి పంపించాలి మీరు చెప్తున్నారు, ఇదేనా మీ మాట? చెప్పకండి, అర్థం కాలే జోసెఫ్ గారు చెప్పండి. జైలు చెప్పొద్దు. మీరు పిటిషన్ ఇవ్వడం వల్ల నేను జైలుకు పోయాను కదా. అదే పోయిన ఇవాళ ఒకటి జోసెఫ్ గారు ఫైనల్ గా మీతో ఒకటే మాట మాట్లాడుతుంది, మీరు టైం వెయిట్ చేయండి. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము, మాటలు జరుగుతుంది. జోసెఫ్ గారు మీరు నకిలీ పాస్టరు, మీరు ఏదైతే మన్వాదులు ఉన్నారో మన్వాదులను సృష్టించిల్లు. ఇలా పాస్టర్ ముసుగులో మీరు ఉన్నటువంటి పిటిషన్ చేయడం జరిగింది, మీరు నిజమైన పాస్టరే కాదని చాలా మంది క్రైస్తవులు అంటారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబు నేను పాస్టరే కాదు, పాస్టర్ ఎవరు చెప్పిండు, వాళ్ళు తమ్ముళ్ళు వేసుకున్నారు. మీరు పాస్టర్ కాదా? లేదు కాదు, ఎవరన్నారు? నేను పాస్టర్ చెప్పినాను ఎక్కడన్నా? ఓకే, మరి పాస్టర్ కాకపోతే మీరు పాస్టర్ కాదు, ఆయన ఒప్పుకున్నాడు. మీరు ఏంటి అసలు, మీరు ఎవరు? మీరు బాబు నాకు టైం లేదు, అదే మీరు ఒకటే నిమిషం ప్లీజ్ జోసెఫ్ గారు ప్లీజ్, మీరు ఎవరు అసలు? మీరు పాస్టర్ కాదు, మీరు ఎవరు? నేను ఒక పౌరుడిని. ఏ పౌరుడు? భారత పౌరుడా, ప్రపంచంలో ఉన్నటువంటి పౌరుడా? ఇండియన్ సిటిజన్. ఒక నిమిషం, మీరు పాస్టర్ కాదు, పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి మీరు ఏలాంటి సంబంధం లేదు మీకు, క్రైస్తవ సమాజానికి మీకు ఏ సంబంధం లేదు, అంతే కదా? సార్ నేను క్రిస్టియన్ అండి. మళ్ళీ క్రిస్టియన్ ఎక్కడదే? నువ్వు పౌరుడు అన్నావు కదా, పౌరుడు అన్నావు, నువ్వు క్రిస్టియన్స్ అన్నావు, పాస్టర్ అన్నావు. లైవ్ ఉంది జోసెఫ్ గారు, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ జోసెఫ్ గారు ఒక్క నిమిషం నా కోసం బయటికి రండి. ఇక్కడ మనోభావాలు మీరు ఇబ్బంది పడ్డారు. జోసెఫ్ గారు మాటలు విన్నారు కదా, జోసెఫ్ గారు మాటలు మీరు విన్నారు. జోసెఫ్ గారు ఆయన మీటింగ్లో ఉన్నారట, చాలా పెద్ద మీటింగ్లో ఉన్నారట. ఆయనకు ఉన్నటువంటి ఆయన పాస్టరే కాదు. దయచేసి చాలామంది కూడా ఇవాళ నిజం చెప్పడం, జైబీఎం టీవీ ద్వారా కూడా నిజం చెప్పడం జరిగింది. ఆయన పాస్టర్ కాదు, నన్ను పాస్టర్ తమ్ములను వేసుకున్నారు. చూసినావా ఎంత ఫేక్ వీడియోలు పెట్టుకుంటారో, ఎంత విధంగా టీవీ ఛానల్స్ ఎంత డ్రామాలు ఆడిస్తున్నాయో, ఏ విధంగా కుట్ర కుతంత్రాలు వేస్తున్నారో, ఏ విధంగా క్రైస్తవ సమాజాన్ని ఎంత బదనాం చేస్తున్నారో. జైబీఎం టీవీ లైవ్ ద్వారా కూడా ఆయన పాస్టర్ కదా అని బండారం బయటపెట్టడం జరిగింది. జోసెఫ్ గారు పాస్టరే కాదు, కావాల్సినంటే జీసస్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు. జీసస్ అనే కాదు, ఆయన ఏదైతే జాతి జెండాకు అవమానం జరగదట, సోదరి మనులకు ఇబ్బంది కలగొద్దట, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయట. ఒక పక్కన మరియమ్మను ఎవరికి పుట్టిండో జీసస్ అన్నప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతినలేదు. అంతేనా? ప్రవీణ్ పగడాల విషయంలో చంపేసి ఆయన కుట్ర కుతంత్రాలు వేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. మణిపూర్లో మహిళలు నగ్నంగా ఊరేగించి ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ఆ మహిళలను ఎంత టార్చర్ చేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. భరతమాత బిడ్డలకు అన్యాయం చేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో ఇవాళ వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతుంటే, భారతదేశంలో ఎన్నో కుట్ర కుతంత్రాలు జరుగుతుంటే, రామ మందిరంలో రేప్ జరిగినటువంటి ఒక మహిళకు ఆ రామ మందిరంలో రేప్ చేసినటువంటి మనువాదులు ఆ మహిళకు అన్యాయం జరిగితే ఇలా ఈయన ఇబ్బంది కలగలే. ఇవాళ ఉన్నటువంటి 2 days బ్యాక్, ఒక 1 week బ్యాక్ ఒక మహిళను టెంపుల్లో నిర్బంధించి టెంపుల్ దగ్గర అత్యాచారం చేసి నోట్లే మూత్రం పోసి ఇబ్బంది చేసి ఈయన మనోభావాలు దెబ్బతినలే. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించిన అజయ్ బాబు విషయంలో ఈయనకు బాగా మనోభావాలు దెబ్బతిన్నాయట. ఈయన నకిలీ పాస్టరు అని చెప్తున్నాను, మొదటి నుంచే చెప్తున్నాను. నకిలీ పాస్టర్ని మనమే మొదటి నుంచే చెప్తున్నాం. ఈయన పాస్టర్ కాదు, ఈయన ఒక మాడిచిన డ్రామాలో భాగంగా పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఆడిచ్చినటువంటి డ్రామాలో భాగంగా ఈయన వీడియోలను చిత్రీకరించి ఈయనను తెరపై తీసుకొచ్చి ఈయనకు డబ్బులు ముట్ట చెప్పి పాస్టర్ ముసుగులో పాస్టర్ను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి జోసెఫ్ నకిలీ. ఈయన జోసెఫ్ కూడా కాదు, ఇంక పేరు వేరే ఉంటుంది. ఈయన జోసెఫ్ కూడా కాదు, ఈయన జోసెఫ్ అనేటువంటి పేరు కూడా వేరే ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఒక పేరు పెట్టుకున్నప్పుడు చాలా అర్హత ఉంటుంది, గర్వంగా చెప్పుకోవచ్చు, కాళ్ళ ఎగరేసుకొని చెప్పొచ్చు, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. క్రైస్తవ సమాజమా ఏ విధంగా మీ జీవితాలను ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు వేస్తున్నారో చూడండి. నకిలీ పాస్టర్లు ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడండి.
ఆయన పేరుడు ఆరోగ్యస్వామి అట. ఆరోగ్యస్వామి మళ్ళీ జోసెఫ్ వచ్చినట. అసలు పేరు చూడండి ఎక్కడుందో. ఆ పేరు కూడా కాదు. ఆధార్ కార్డులో చూస్తే మళ్ళీ ఆధార్ కార్డులో ఎట్లంటే పుట్టియచ్చు, పాన్ కార్డులో ఎట్లంటే చేసుకోవచ్చు. ఇలా ఎంత కుట్రలు చేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నారో చూడండి, ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. జేబీఎన్ టీవీ సాక్షిగా ఆయన పాస్టరే కాదని చెప్పడం జరిగింది. ఆయన మాటలు కూడా మీరు చూపించడం జరిగింది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఆయన మరి ఇంటర్నేషనల్ మీటింగ్ ఏ మీటింగ్లో చూద్దాం ఒకసారి. మన ఫోన్ నెంబర్స్ నెంబర్స్ లలిత్ కుమార్ గిలిత్ కుమార్ వాళ్ళందరి దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయినాయి. వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే సవాల్ చేస్తున్నాను. జేబీఎన్ టీవీని ఎన్ని అంటే చేసుకోండి, ఏదంటే అది చేసుకోండి, ఎన్ని కుట్రలు అంటే అన్ని కుట్రలు వేసుకోండి, ఎన్ని అవహేళన అంటే అన్ని అవమానాలు వేసుకోండి. 100 వీడియోలు చిత్రీకరించండి. ఏఐ రూపంలో ఉన్నటువంటి 100 వీడియోలు చిత్రీకరించండి. ఓకేనా? నేను ఈ క్రైస్తవ సమాజం కోసం నిలబడతాను. ప్రవీణ్ పగడాల కోసం న్యాయం జరిగే వరకు నిలబడతాను. నా జాతి బిడ్డలకు అన్యాయం జరిగితే నిలబడతాను. జోసెఫ్ గారు చూడండి, ఆయన పాస్టర్ గారు అనవసరంగా పాస్టర్ సమాజమా క్రైస్తవం 100 మంది కేసు పెట్టండి. ఆయన ఇప్పుడు 1000 మంది కేసు పెట్టచ్చు.